40 ఏళ్ళు నీకు నిండిన తర్వాత నువ్వు చేయాల్సిన టాప్ 10 ఎక్సర్సైజెస్ ఏంటో తెలుసా నీకు? ఫస్ట్ ఎక్సర్సైజ్ స్క్వాట్స్. సో షోల్డర్ విడ్త్లో లెగ్స్ పెట్టుకొని కొంచెం అవుట్వర్డ్ పెట్టుకొని సిట్ అండ్ స్టాండ్, సిట్ అండ్ స్టాండ్. ఇంకా డీప్ కావాలంటే కమెంట్ చేయి. సెకండ్ది పుషప్. సో షోల్డర్ విడ్త్లో హ్యాండ్స్ పెట్టుకొని నీ లెగ్స్ స్ట్రైట్గా వెనక్కి పెట్టి నువ్వు కరెక్ట్గా నీ రిస్ట్ పైకి షోల్డర్స్ వచ్చేటట్టు చూసి డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. ఇంకా డీటెయిల్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయి. థర్డ్ ఎక్సర్సైజ్ గ్లూట్ బ్రిడ్జెస్. చక్కగా ప్రశాంతంగా పడుకొని 1 2 3. ఇంకా డీటెయిల్డ్ కావాలంటే గ్లూట్ బ్రిడ్జెస్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయి. ఆ తర్వాత ప్లాంక్. నీ హ్యాండ్స్ రెండు ముందుకు పెట్టి నీ బాడీ వెయిట్ అంతా కేవలం నీ ఎల్బోస్ మీద, అంటే నీ ఆర్మ్స్ షోల్డర్స్ మీద, అలాగే టోస్ మీద బేర్ చేయాలి. ఇలా ఎంతసేపు ఉండగలం? ఎక్కువసేపు ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ ప్లాంక్. ఇంకా పక్కగా కరెక్ట్గా తెలియాలంటే ప్లాంక్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయి. ఆ తర్వాత లాంజెస్. సో స్ట్రైట్గా నించుని లెగ్ ముందుకు పెట్టి డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్. వీటిని లాంజెస్ అంటారు. ఇంకా డీప్గా వీటి గురించి తెలియాలంటే లాంజెస్ అని కమెంట్ చేయి. ఆ నెక్స్ట్ది వాల్ సిట్స్. సో చిన్నప్పుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు చేసాం కదా, అలా అనమాట. నెక్స్ట్ బర్డ్ డాగ్. సో డాగ్ పొజిషన్లో తీసుకుని ఆపోజిట్ ఆర్మ్ అండ్ లెగ్, ఆర్మ్ అండ్ లెగ్ లిఫ్ట్ చేస్తాం. ఆ తర్వాత స్టెప్ అప్స్. సో ఇది హైట్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళచ్చు. తర్వాత మౌంటైన్ క్లైంబర్స్. పుషప్ పొజిషన్లోకి వచ్చి ఇంకా డీటెయిల్ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయి. ఫైనల్లీ సూపర్ మ్యాన్ హోల్డ్. అలా ఉండిపోవాలన్నమాట.